నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన షాప్కి అయితే ఫ్యాషన్ డ్రెస్ సర్వీసింగ్కి వచ్చిందండి. ప్లస్ సెంటర్ స్టాండ్ కూడా వెళ్ళిపోయింది. సెంటర్ స్టాండ్ కూడా రిప్లేస్ చేయమన్నారు కస్టమర్. నీట్గా సెంటర్ స్టాండ్ అయితే తీసేసి వేరే స్టాండ్ అయితే రిప్లేస్ చేసేస్తున్నామండి. సెంటర్ స్టాండ్ అయితే కొత్త తీసుకొచ్చేసినామని ఫిట్ చేసేస్తున్నాము. ఇలా అయితే వచ్చేసిందండి. ఇమ్మీడియట్గా ఆయిల్ అయితే చేంజ్ చేసేస్తున్నామండి. క్లచ్ పెడ్స్ కూడా చేంజ్ చేయాలి, సో అందుకని ఆయిల్ ఇప్పేసినామండి. అలాగే ఎయిర్ ఫిల్టర్ కూడా ఓపెన్ చేసేసినాము. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసేసినాం, అయిపోయిందండి. ర్యాంప్ బండి ర్యాంపే ఎక్కిచ్చేసామండి. ఇంకా సర్వీస్ వరకు స్టార్ట్ చేయడమే. ఇంకోటి వచ్చేసి క్లచ్ పెడ్స్ కూడా ఇప్పుతున్నామండి. క్లచ్ పెడ్స్ కూడా రిప్లేస్ చేయమని చెప్పారండి కస్టమర్. క్లచ్ పెడ్స్ ప్రాబ్లం ఉంటే క్లచ్ పెడ్స్ నీట్గా ఓపెన్ చేసి మళ్ళీ రీఫిక్స్ చేసేస్తున్నామండి. క్లచ్ పెట్లు ఫిట్ చేసిన తర్వాత నీట్గా ఇలా పెట్రోల్తో అయితే వాష్ చేసేసామండి. తర్వాత మళ్ళీ ఆయిల్ చేంజ్ చేసేసామండి. ఆయిల్ పోసేసిన తర్వాత మళ్ళీ వెనకాల బ్రేక్స్ ఓపెన్ చేసామండి. బ్రేక్ షూస్ బాగుంటే అవే క్లీన్ చేసి పెట్టేసి డ్రమ్స్ కూడా క్లీన్ చేసామండి. తర్వాత వీల్ మళ్ళీ ఫిట్ చేసిన తర్వాత చైన్ టైట్ కూడా చేసేసామండి. చైన్ అడ్జస్ట్మెంట్ ఎంత చేయాలో అంత చేసేసి నీట్గా తర్వాత ఫుట్ రోస్ట్ ఒకటి చేంజ్ చేయమన్నారు కస్టమర్. ఫుట్ రోస్ట్ చేంజ్ చేసాం. తర్వాత వైజర్ ఒకటి పగిలిపోయింది, దీన్ని ఆల్టరేషన్ చేయమన్నారండి. సో దీనికోసము ఓపెన్ చేసి పెట్టామండి. ఇంకోటి క్లచ్ లివర్ చేంజ్ చేయమన్నారండి. ఈ వైజర్ అయితే ఇలా వచ్చిందండి, హెడ్లైట్ డోము. ఈ వైజర్ అయితే ఇలా ఆల్టరేషన్ చేస్తామండి. సాల్డరింగ్ మిషన్ హీట్ చేసి హోల్స్ వేసి తర్వాత ఇట్లా బ్యాండింగ్ వరకు కట్టేసి నీట్గా అయితే ఫిక్స్ చేసేసామండి. అంత అయిపోయిన తర్వాత ఇలా వచ్చేసిందండి. నా వారు కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ. దయచేసి నా వీడియో ఇలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్ చేయండి.